హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈ రోజు మనం పిజ్జాగూడ దగ్గర ఉన్న ప్రతాప్ సింగరంలో ఉన్నాము. ఇక్కడ హెచ్ఎండి లేఅవుట్ లో చాలా తక్కువ బడ్జెట్ లో 2 హౌసెస్ సేల్ కి వచ్చాయి. 105 స్క్వేర్ యార్డ్స్ లో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయండి. డైమెన్షన్ అయితే చాలా బాగుంది, 24:39 అండి. హౌస్ ప్లానింగ్ అయితే చాలా బాగా వచ్చింది. ఈ హౌసెస్ ముందు 30 ఫీట్ రోడ్ ఉంది. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం. దానికంటే ముందు ఇక్కడ చుట్టూ సరౌండ్ లో ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడు నేను చెప్తానండి. జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఓన్లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. అలాగే నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఓన్లీ 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉందండి. అది చాలా పెద్ద స్కూల్ అండి, 17 acres లో ఉంది. నల్ల నరసింహారెడ్డి కాలేజ్ కూడా ఓన్లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. అలాగే మనకి అరోరా కాలేజ్ వచ్చేసి 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. అలాగే మనకి వరంగల్ హైవే నారపల్లి కూడా ఓన్లీ 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. అలాగే మనకి పోచారం ఇంపోసిస్ క్యాంపస్ 7 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉందండి. అలాగే మనకి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 9 వచ్చేసి 8 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. అలాగే మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ వచ్చేసి 10 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉందండి. మన వెంచర్ ముందే 100 ఫీట్ రోడ్ ఉందండి. ఆ 100 ఫీట్ నుంచి వెళ్తే మాత్రం మనం పిజ్జాగూడ కమాన్కి వెళ్తాం. ఎలాంటి ట్రాఫిక్ లేకుండా మనం 10 minutes లో ఉప్పల్ మెట్రో స్టేషన్ చేరుకోవచ్చు. అన్నిటి కన్వీనియంట్ అయితే చాలా బాగుంది. ప్రతాప్ సింగర్ మెయిన్ బస్ స్టాప్ అయితే మన వెంచర్ పక్కనే ఉంటుందండి. బస్ కన్వీనియంట్ కూడా ఓన్లీ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంది. మన పక్కన అయితే ఎలాంటి చెరువులు కుంటలు లేవండి. అలాగే ఎలాంటి గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా లేవండి. కాబట్టి మీరు హైదరాబాద్ గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడే కాదు ఎక్కడ తీసుకున్నా కానీ ప్రతి ఒక్కరు చెక్ చేసుకున్నాక తీసుకోండి. మనకి డబ్బులు ఊరికినే రావండి. మనం జీవితాంతం కష్టపడితే ఒక ఇల్లు కొనుక్కోగలుగుతాం. తీసుకున్న ఆ ఇల్లు కూడా అన్ని చెక్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం. నేను హౌస్ చూపించుకుంటూ మిగతా డీటెయిల్స్ అన్ని చెప్తాను. దానికంటే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. మన ఛానల్ అయితే 1 lakh సబ్స్క్రైబర్ అయితే చాలా దగ్గరలో ఉంది. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ప్లీజ్ ఇప్పుడే లైక్ చేయండి. లాస్ట్ లో చూసాక మర్చిపోతున్నారు. కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు షేర్ చేస్తేనే చాలా మందికి రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ షేర్ చేయండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం. ఇది పార్కింగ్ ప్లేస్. మనకి పార్కింగ్ కొంచెం చిన్నగా వచ్చింది. కాకపోతే మనం ముందు 30 ఫీట్ రోడ్ కాబట్టి బయటనే కార్ పార్క్ చేసుకోవచ్చు అండి. మనకి పార్కింగ్ ప్లేస్ కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారు. మనకి కామన్ ఏరియా మొత్తం కూడా గ్రానైట్ చేశారు. ఇది వచ్చేసి బోరు. ఇక్కడ సంపించారు. మనకి చుట్టూ కూడా మనకి 2 feet సెట్ బ్యాక్ ఇచ్చారండి. మనకి 3 sides సెట్ బ్యాక్ ఉంది. ఇక్కడ వాష్ ఏరియా వచ్చింది. స్టెప్స్ కింద చూద్దాం రండి. చూడండి మనకి స్టెప్స్ కింద వాష్ ఏరియా ఇచ్చారు. ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పాయింట్ ఇచ్చారు. ఇక్కడ ట్యాప్ వచ్చింది. ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ పాయింట్ పెట్టారండి. మనకి మెయిన్ డోర్ మొత్తం కూడా టేక్ వుడ్ డోర్ ఇచ్చారు. ఇంకా ఫినిషింగ్ కాలేదు. ఫినిషింగ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. డిజైన్ చూడండి చాలా బాగుంది. చాలా స్టాండర్డ్ ఉందండి డోర్ అయితే. ఇదంతా హాల్ అయితే చాలా బాగా వచ్చిందండి. హాల్ లో మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. చూడండి హాల్లో టీవీ పాయింట్ ఇచ్చారు, డిజైన్ చేశారు. ఇంకా మనకి పెయింట్ వర్క్ ఇట్లా అన్నీ అయిపోతే మాత్రం మనకి చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. ఇక్కడ గ్రానైట్ ఇచ్చారు. కింద వచ్చేసి చిన్న చిన్న సెల్స్ వచ్చాయి. హౌస్ మొత్తం కూడా యూపీవీసీ విండోస్ అండి, నెట్ తో సహా ఇచ్చారు. మొత్తం సేఫ్టీ గ్రిల్స్ వచ్చాయి. ఇక్కడ మనకి డైనింగ్ ప్లేస్ సపరేట్ గా వచ్చింది. ఇది ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి మనకి డైనింగ్ ప్లేస్ అయితే చాలా బాగా వచ్చిందండి. అది హాల్ సపరేట్, ఇక్కడ డైనింగ్ సపరేట్ గా వచ్చింది. చూడండి డైనింగ్ ప్లేస్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి. ఇక్కడ మనకి డైనింగ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి సెల్ఫ్ ఇచ్చారు. ఇక్కడ వాష్ మిషన్ వస్తుంది. ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ కోసం పాయింట్ ఇచ్చారు. చూడండి డైనింగ్ ప్లేస్ కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. మనకి 105 గజాల్లోనైనా చాలా పెద్దగా వచ్చిందండి. స్పేసెస్ వచ్చింది. ఇది ఓపెన్ కిచెన్. ప్లాట్ఫామ్ వచ్చేసి యూ షేప్ లో వచ్చింది. చూడండి ఇక్కడ అన్ని సెల్ఫ్ ఇచ్చారు. ఇందులో మాత్రం 3-4 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. మనకి పూజ రూమ్ కోసం సపరేట్ గా రాలేదు. మనకి పూజ రూమ్ సపరేట్ గా ఇవ్వలేదు. ఇక్కడ పూజ రూమ్ కోసం చిన్నగా చేశారు. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ ఇంకొక డోర్ ఇచ్చారండి. మనం వాష్రూమ్కి వెళ్ళడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. చూడండి మనకి ఇందులో అయితే కింగ్ సైడ్ వచ్చేస్తుంది. చూడండి చాలా స్పేసెస్ వచ్చింది. ఇక్కడ సపరేట్ గా కబోర్డ్ స్పేస్ ఇచ్చారు. చూడండి ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. ఇందులో కూడా మనకి ఫాల్ సీలింగ్ అయితే డిజైన్ ఫ్లవర్ లాగా వేశారు. చూడండి మాస్టర్ బెడ్రూమ్ లో చాలా పెద్ద విండో వచ్చింది. ఇది అటాచ్ వాష్రూమ్. మనకి వాష్రూమ్ లో ట్యాప్స్ అవన్నీ ఇంకా ఫిట్ చేయలేదు. చిన్న చిన్న మైనర్ వర్క్స్ మాత్రమే ఉన్నాయండి. వాష్రూమ్ డోర్ వచ్చేసి వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇచ్చారు. ఇప్పుడు పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తానండి.
ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. చూడండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది. ఇందులో కూడా కింగ్ సైజ్ బెడ్ వచ్చేసింది. మనకు మాస్టర్ బెడ్రూమ్ ఎంత ఉందో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అంతే వచ్చిందండి. ఇందులో కూడా అన్ని సెల్ఫ్ ఇచ్చారు. మనకి 2 బెడ్రూమ్స్ లో కూడా అటాచ్ వాష్రూమ్స్ అండి. చూడండి, టైల్స్ అయితే రూఫ్ దాకా ఇచ్చారు. చూడడానికి చాలా నీట్ గా కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ వాష్రూమ్ పైన లో రూఫ్ వచ్చింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. హౌస్ అయితే రెడీ టు మూవ్ ఉంది. చిన్న చిన్న మైనర్ వర్క్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి పైకి వెళ్ళి మీకు చుట్టూ సరౌండింగ్ చూపిస్తానండి. చూడండి, స్టెప్స్ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు. మనకి కామన్ ఏరియా మొత్తం కూడా గ్రానైట్ చేశారండి. అలాగే స్టెప్స్ కూడా హైట్ లేవు, చాలా స్లోప్ ఉన్నాయి. ఒకసారి చుట్టూ అండి అన్ని హౌజెస్ ఉన్నాయి. ఈ వెంచర్ మొత్తం కూడా కంప్లీట్ అయింది. లివింగ్ కూడా ఉంటున్నారు చాలా వరకు. చూడండి, అన్ని ఇండిపెండెంట్ హౌసెస్, G+1 లో అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఇందులో మనకి ఈ చెట్లకి బ్యాక్ సైడ్ బస్ స్టాప్ ఉంటుంది. కానీ మనకు వెళ్ళడానికి వే తిక్కించలేదండి. మనం వెళ్ళడానికి ఇలా వెళ్తే మాత్రం మనం బస్ స్టాప్ కి వెళ్తాం. ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసారు కదా, హౌస్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఈ హౌస్ మనకి రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉంది. ఇప్పుడు మనం ప్రైస్ చూసినట్టయితే 52 lakhs అంటే ఇది ఫిక్స్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. మీకు ఏ బ్యాంక్ లోనే 80% లోన్ వస్తుంది. ఇప్పుడు మనం ఈస్ట్ ఫేసింగ్ హౌస్ చూసామండి. ఒకవేళ మీకు వెస్ట్ ఫేసింగ్ హౌస్ కావాలన్నా వీళ్ళ దగ్గర ఉంది. ఇక్కడ చుట్టూ సరౌండింగ్ ఏమేమి డెవలప్మెంట్స్ మీకు ఆల్రెడీ చెప్పాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అలాగే విజిట్ చేయడానికి కూడా స్క్రీన్ పైన మాత్రం నేను డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తాను. వాళ్ళకి కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు. అలాగే నేను ఇక్కడ లొకేషన్ పిన్ మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను. మీరు డైరెక్ట్ సైడ్ రావచ్చు. కాకపోతే వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసి రండి. అలాగే మన ఛానల్ ఇప్పటి కూడా సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకో నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.